హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ ఫిజిక్స్ అంటే ఏంటన్నది సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు మన టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు ఆర్ ఎన్ని విధాలుగా కేటగరైజ్ చేశారు అని అడిగితే కనుక మీరు ఇది రాయొచ్చు ఐపీ ఎగ్జామ్స్లో. ఓకే, ఇంకా సైన్స్ 2 కేటగిరీస్లో కేటగరైజ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ సైన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బయాలజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ డెఫినేషన్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ డీల్స్ విత్ ద నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏం లేవు, జీవం లేనివి అని అర్థం. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే ఫిజిక్స్లో ఇప్పుడు ఫోర్సెస్ గురించి మాట్లాడతాము, మోషన్స్ గురించి, ఒక కార్ మూవ్ అవుతున్న దాని గురించి, లేకపోతే స్పీడ్ గురించి, లేదంటే ఒక సిమెట్రీ గురించి, ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి, ఇలాంటి వాటి గురించి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంటాం కదా. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్లోకి వస్తుంది. అలాగే కెమిస్ట్రీ కూడా. కెమిస్ట్రీ అంటే కెమికల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అంటే మెటీరియల్స్ కదా, మెటీరియల్స్, లిక్విడ్స్. సో కెమిస్ట్రీ కూడా ఫిజికల్ సైన్స్లోకి వస్తుంది. అలాగే అదర్ ఎగ్జాంపుల్స్ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జియోగ్రఫీ, ఇలాంటి ఇవి కూడా ఫిజికల్ సైన్స్లోకే వస్తాయి. సో ఫిజికల్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఇదొక సైన్స్ ఆర్ ఇదొక శాస్త్రం అని. ఫిజికల్ సైన్స్ అన్నది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నాన్ లివింగ్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఇప్పుడు కార్ మీద వెళ్తుంటే స్పీడ్గా మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం దానికి అంటే కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది కదా. మనం ఇన్ని అవర్స్లో, ఇన్ని మినిట్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇలా ఆప్టికల్స్ మనం స్పెక్టకిల్స్ యూస్ చేస్తాం కదా, దాంట్లో మిర్రర్స్, లెన్సెస్ యూస్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఫిజిక్స్లోకే వస్తాయి. అవన్నిటిని ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అదన్నీ నాన్ లివింగ్ థింగ్సే కదా. ఇప్పుడు మన కార్స్కి, బైక్స్కి మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ కూడా నాన్ లివింగ్ థింగ్సే. అలాగే లైట్స్ రిలేటెడ్ ఉండేవి కూడా నాన్ లివింగ్ థింగ్స్లోగా వస్తాయి, అది కూడా ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అంటే ఈ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, జియోగ్రఫీ అంటే ఎర్త్ రిలేటెడ్వి ఎర్త్ గురించి చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ జియోగ్రఫీలోకి వస్తాయి. సో ఇవన్నీ కంబైన్డ్గా ఫిజికల్ సైన్స్లోకి వస్తాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో చేయండి, మీకు డౌట్స్ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో సెకండ్ కేటగిరీ బయాలజికల్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్ డీల్స్ విత్ ద లివింగ్ థింగ్స్. అంటే ఏంటి? ఫిజికల్ సైన్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్, అంటే వాటికి జీవం ఉండని వాటి గురించి చెప్తుంది. అది బయాలజికల్ సైన్స్ అంటే లివింగ్ థింగ్స్ గురించి చెప్తుంది. డీల్స్ విత్ అంటే ఏం లేదు, వాటి గురించి చెప్తుంది అని అర్థం అంతే. వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాటనీ, జువాలజీ. బాటనీ అంటే ఏంటి? ప్లాంట్స్ రిలేటెడ్, అంటే ప్లాంట్స్ ఎలా వాటి ఫుడ్ని తయారు చేసుకుంటాయి, ఎలా ఫ్రూట్స్ని ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఎలాగా ఆక్సిజన్ ఇస్తాయి, ఇలాంటి కాన్సెప్ట్స్. అంటే ప్లాంట్స్ గ్రీన్గా ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ప్లాంట్స్ గురించి కంప్లీట్గా బాటనీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్లాంట్స్ని కూడా మనం లివింగ్ థింగ్స్లోకే మనం చెప్పుకోవాలి ప్లాంట్స్ని. నెక్స్ట్ జువాలజీ అంటే యానిమల్స్ గురించి చెప్తుంది. యానిమల్స్ రిలేటెడ్, అంటే యానిమల్స్ అంటే అన్ని రకాల యానిమల్స్, ఇన్సెక్ట్స్
అన్నీ కూడా వస్తాయి. హ్యూమన్స్ గురించి కూడా జువాలజీలోనే చెప్తారు. సో హ్యూమన్ ఆర్గాన్స్ గురించి అండ్ హ్యూమన్ సెల్స్ గురించి అండ్ యానిమల్స్ గురించి, యానిమల్స్లో స్ట్రక్చర్స్ ఎలా ఉండే, యానిమల్స్ అంటే ఏవైతే జీవించున్నాయో యానిమల్స్, వేటికైతే ప్రాణం ఉందో, అంటే వాటి పని అవి చేయగలవు. బాటనీ అంటే ప్లాంట్స్ గురించి కదా, జువాలజీ అంటే యానిమల్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే క్లియర్గా, ఇప్పుడు ఒక చోట నుంచి ఒకటి ఇంకొక చోటికి అది దాని అంతటా అది వెళ్తుంది అనుకో, అది ఒక యానిమల్ అని అనుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ అయినా హ్యూమన్స్ అయినా యానిమల్స్ అని కేటగరైజ్ చేస్తారు జువాలజీలో. సో ఇది కూడా బయాలజికల్ సైన్స్లోకి వస్తుంది. సో బాటనీ అండ్ జువాలజీ బయాలజికల్ సైన్స్లో వస్తాయి. సో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సైన్స్ బ్రీఫ్ నోట్స్. ఓకే, మీకు ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మీకు ఏమైనా ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఈ ఛానల్లో ఫిజిక్స్ రిలేటెడ్ వీడియోస్ చెప్తాను. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఐపీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఏదైనా టాపిక్ టఫ్గా అనిపించినా, అర్థం కాకపోయినా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు అర్థం కాలేని టాపిక్ని క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 1 month కష్టపడితే మనం మంచి స్కోర్ చేయొచ్చు ఐపీ ఎగ్జామ్స్లో. సో ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్ మీకు అర్థమవుతాయి కనుక నేను చెప్పింది, మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఫిజిక్స్ కాన్సెప్ట్స్, సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.